హాయ్ అండి, నేను మీ ఇందిరా. వెల్కమ్ బ్యాక్ టు అక్షయ్ పాత్ర ఆల్ ఇన్ వన్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. మనం ఈరోజు శివరాత్రికి కోటప్పకొండ బయలుదేరాము. రీసెంట్గానే మొన్న జరిగింది కదా కోటప్పకొండ తిరునాళ. ఆ టైంలో నేను షూట్ చేసిన వీడియో అనమాట ఇది. ఊర్లో అక్కడి నుంచి విజయవాడ మీద నుంచి ఆన్ ది వేలో మనకి పెద్ద కాకాని కూడా రీచ్ అవుతాం అనమాట. హైవేలో చూడండి, నైట్ కదా, స్ట్రీట్ లైట్స్ ఇలా కనిపించాయి అన్నమాట. మనకి ఇది వచ్చేటప్పటికి సాంబశివుని టెంపుల్ పెద్ద కాకాని చాలా కన్నుల పండుగగా అలంకరించడం జరిగిందనమాట. నెక్స్ట్ మార్నింగ్ అయ్యింది అంటే శివరాత్రి అనమాట. అందుకని చెప్పేసి చాలా బాగా చక్కగా అరేంజ్ చేశారు. పక్కనే శివపార్వతులు కూడా లైటింగ్స్తో చాలా చక్కగా అలంకరించడం జరిగిందనమాట. ఇది ఆన్ ది వేలో వెళ్తూ నేను షూట్ చేశాను. తర్వాత మేము మిడ్ నైటే 2 o'clockకి స్టార్ట్ అయినప్పుడే మొత్తం టోటల్గా నీట్గా రెడీ అయిపోయి స్నానాలు అది చేసేసుకొని వెళ్ళామన్నమాట. వెళ్ళడం ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళాలనే ఉద్దేశంతో అలా స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 5:30 అలా అవుతుందన్నమాట మనం అక్కడికి వెళ్ళేటప్పటికి. అందుకని చెప్పేసి ఈ టైంలోనే బయలుదేరాము. మేము బయలుదేరి ఆన్ ది వేలో వెళ్తూ ఇది నేను షూట్ చేయడం జరిగిందనమాట. కార్లో స్టార్ట్ అయిన తర్వాత మేము ఒక 2.5 hours పట్టింది మాకు. 2.5-3 hours కరెక్ట్గా మనకి 5 కల్లా రీచ్ అయిపోయామన్నమాట. మేము కొండ దగ్గరికి రీచ్ అయిన తర్వాత చూడండి ఎంత బాగుందో కొండ దగ్గర. కనులు అస్సలు సరిపోవన్నమాట మనకి. ఆ లైటింగ్స్, ఆ ప్రభలు, అలాగే ఇవన్నీ చూడటానికి అసలు కన్నుల పండుగ అనమాట. నైట్ వెళ్ళాం కదా, అసలు ఆ లైటింగ్స్ అవన్నీ కూడా చూడటానికే కళ్ళు సరిపోలేదు. అందుకే షూట్ చేశాను, మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో. మీరందరూ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం కింద వరకు మాత్రమే కారులో వెళ్ళగలిగాము. ఆ తర్వాత నుంచి పైకి బస్సులోనే వెళ్ళాలి. బస్సులో వెళ్తూ ఉన్నాం అనమాట. వెళ్ళేటప్పుడు ఇది ఆన్ ది వేలో ఘాట్ రోడ్లో తీశాను నేను ఈ వీడియో. చూడండి, ఘాట్ రోడ్ అంతా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా, మార్నింగ్ కదా, చాలా బాగుందన్నమాట. ఆ అనుభూతే వేరు మనం ఈ జర్నీ చేసేటప్పుడు. మబ్బులంతా అలా ఉన్నాయి. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ టైం అనేది. మేము అసలు పైకి వెళ్ళిందే తెలియకుండా వెళ్ళిపోయామన్నమాట బస్సులో. వెళ్ళి అక్కడ రీచ్ అవగానే మనకి అస్సలు కళ్ళు సరిపోవు. అలంకరణ అనేది అంత బాగా చేశారు, చాలా బాగుంది. త్రికోటేశ్వరుని సన్నిధికి మనం ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. దగ్గరలోనే ఉన్నామన్నమాట. చూడండి పక్కన ఘాట్ రోడ్ ఇది మొత్తం కూడా. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. ఆన్ ది వేలో మనకి ఘాట్ రోడ్లో కోతులు అవి కనిపిస్తాయి, మధ్యలో పార్కులు వస్తాయి, అలాగే అక్కడక్కడ దేవుని విగ్రహాలు ఉంటాయి. చాలా బాగుంటుంది. నడిచి వెళ్ళాము అంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అదంతా కూడా చూడండి, టెంపుల్కి వెళ్ళే దారి ఇది. వెళ్తూ ఉన్నప్పుడు చాలా మంచి ఆహ్లాదకరమైన ప్లేస్. అన్ని వైపులా కూడా పచ్చదనంతో పరుచుకొని ఉంటాయి కొండలన్నీ కూడా. చాలా బాగుంటుంది. లక్షల్లో వస్తారు దర్శనానికి. ఈరోజు మార్నింగ్ 3 o'clock నుంచి స్టార్ట్ అయిపోతారు. నైట్ కూడా అంతా అసలు ఇక కిక్కిరిసిపోతాయి రోడ్లన్నీ కూడా. అస్సలు మనం చూడటానికి అవ్వదు. ఇక్కడ వచ్చేటప్పటికి త్రిమూర్తులు ఉన్నారు చూసారా, అలాగే విగ్రహాలు అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. చూడండి, లక్ష్మీ, పార్వతి, సరస్వతి ఇలాగా. ఇది ఘాట్ రోడ్ అనమాట. మనం బస్ దిగేటప్పటికి ఎర్లీ మార్నింగ్ అయ్యింది. మార్నింగ్ 5:36 ఆ టైం అయింది. ఆ టైంలో మనం దర్శనానికి రెడీ అయిపోయాం మేము. వెళ్తూ చూడండి, మార్నింగ్ సన్ రైజ్ ఇలా ఉంది. తర్వాత మనం క్యూలోకి వెళ్తాము. క్యూలోకి వెళ్ళే టైంలో చాలా రష్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ కూడా చాలా రష్ ఉందన్నమాట. ఇవన్నీ మీకు ఒకసారి చూస్తారనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేశాను. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.
ఇవి ఓవరాల్గా మహాశివరాత్రి ఉత్సవాలు. మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.